మై ఛానల్. ప్రీవియస్ క్లాస్లో మనకి కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఒకసారి విన్నాం. ఒకసారి చూద్దాం, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేద్దాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఒకసారి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఏ ఈజ్ ఈక్వల్ టు 3, ఎంటర్. సో ఇక్కడ నేను ఒక కండిషన్ రాస్తున్నాను. ఆ కండిషన్ ఏంటంటే ఏ గ్రేటర్ దాన్ 0, ఏ గ్రేటర్ దాన్ 0, ఎంటర్, ప్రింట్ ప్రింట్. సో ఇక్కడ ఏ ఈజ్ బిగ్ అన్న, ఏ ఈజ్ బిగ్ అని రాశాను. తర్వాత నెక్స్ట్ ఎంటర్ ఎంటర్. నెక్స్ట్ ఒకవేళ ఓకే, నెక్స్ట్ ఒకవేళ బిగ్ కాలేదనుకోండి, దట్ మీన్స్ యాక్చువల్గా కండిషన్ అక్కడ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. ఓకే, ఓకే రైట్. ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. ఇక్కడ షిఫ్ట్ ఎంటర్ కొట్టండి. ఈ చిన్న ప్రోగ్రామ్ అండి, ఒకసారి చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నేను డైరెక్ట్గా మాన్యువల్గా ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 3 అనే ఒక వాల్యూని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేశాను. సో ఇక్కడ ఏమంటుందంటే 3, ఓకే, ఏ అంటే 3 గ్రేటర్ దాన్ 0, ఎస్. సో కండిషన్ ఏమైందంటే ట్రూ అయింది. ఓకే, సో కండిషన్ ట్రూ అవడం వల్ల ఏమైంది, ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సో మనకి ఏమైంది, ఇక్కడ ఏ ఈజ్ బిగ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను నార్మల్గా అంటే అసైన్ చేయకుండా నేను కీబోర్డ్ నుంచి వాల్యూ రీడ్ చేయాలి. ఆల్రెడీ మీకు తెలుసు, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్పుట్. ఇక్కడ నేను మనకి కొంచెం ప్రాపర్గా అవుట్పుట్లో అర్థం అవడం కోసం రాసుకుంటున్నానండి. ఎంటర్ ఎనీ వాల్యూ, ఎంటర్ ఎనీ వాల్యూ, రైట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఏం చేస్తానంటే ఆ షిఫ్ట్ ఎంటర్ కొట్టాను, షిఫ్ట్ ఎంటర్. ఓకే ఓకే, సారీ ఇక్కడ మనకి మిస్టేక్ ఒకటి వచ్చింది. ఏంటంటే చూడండి, ఇక్కడ ఏంటంటే మిస్టేక్, ఇక్కడ చూడండి, ఇదే మనం అర్థం చేసుకో. ఏంటంటే చూడంలోనే మనకు వన్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అట్లీస్ట్ యూ షుడ్ ట్రై టు రీడ్ 3 times. ఓకే, 3 timesని రీడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఒకసారి మనకి ఎర్ర చదివితే అర్థం కాదు, రెండోసారి అట్లీస్ట్ కొంచెం అర్థం అవుతుంది, థర్డ్ టైం ఓకే. ఇక్కడ మనకి మిస్టేక్ ఏంటనేది మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మిస్టేక్స్. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ షిఫ్ట్ ఎంటర్ కొట్టాం. ఇక్కడ చూడండి ప్రాపర్గా వర్క్ అయింది. ఓకే, ఎర్రర్ రాంగ్లోనే ఎప్పుడైనా సరే కంగారు పడకూడదండి. సో ఆ ఎర్రర్ ఏంటనేది ఒకసారి చదవండి. ఓకే, సో ఎంటర్ ఎనీ వాల్యూ, ఎంటర్ ఎనీ వాల్యూ. ఇక్కడ నేను ఇచ్చానంటే 4 ఇచ్చా, 4. ఓకే, ఎంటర్. సో ఏ ఈజ్ బిగ్ అని వచ్చింది. సో ఇక్కడ నేను 4 కాకుండా, దట్ మీన్స్ ఓకే 4 కాకుండా 0 ఇచ్చా, 0, ఎంటర్. ఏ ఈజ్ స్మాల్. ఎందుకంటే ఎప్పుడైతే 0 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా, కండిషన్ ఫాల్స్. సో కండిషన్ ఫాల్స్ అవడం వల్ల ఏమైంది, ఎల్స్ స్టేట్మెంట్కి వెళ్ళిపోయింది. ఈ ఎల్స్ స్టేట్మెంట్లో ఉన్నది ఏంటి, ఏ ఈజ్ స్మాల్. సో అక్కడ యాక్చువల్గా సార్ నేను 0 ఎందుకు ఇవ్వాలి సార్, 2 ఇచ్చుకో, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో షిఫ్ట్ ఎంటర్. ఇక్కడ నేను ఏం చేశానంటే 1 ఇచ్చాను. సో 1 ఇస్తే ఏమైందంటే ఏ వాల్యూ ఎంత, 1. సో 1 గ్రేటర్ దాన్ 2, కండిషన్ ట్రూవా, సో ఫాల్స్. సో దెన్ ఆటోమేటికల్గా ఎల్స్ బ్లాక్ అనేది అందులో బ్లాక్ కోడ్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ సరే, ఇక్కడ కొన్ని పాసిబుల్ మిస్టేక్స్ ఉంటాయండి. ఈ పాసిబుల్ మిస్టేక్స్ ఏంటంటే ఇఫ్ సమ్ ట్రూ, ఓకే, నేను నార్మల్గా అర్థం అవడం కోసం రాస్తున్నాను అండి ఇక్కడ. ఓకే, ఇఫ్ ట్రూ, ప్రింట్ హలో, ఎంటర్. నెక్స్ట్ ప్రింట్ హాయ్, ఎల్స్ ప్రింట్ సమ్ వెల్కమ్, షిఫ్ట్ ఎంటర్. ఒకసారి చూడండి, ఇన్వాలిడ్ సింటాక్స్. ఎందుకు ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఇప్పుడు వన్స్ ట్రూ అయితే మనకి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి, రైట్.
సో ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ కావాలి అని అనుకున్నామో ఇక్కడ చూడండి ఇది ప్రాపర్గా మనం ఇక్కడ షిఫ్ట్ దట్ మీన్స్ ఎంటర్ కొట్టగానే మనకి ఆల్రెడీ మీకు మనం ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇండెంటేషన్. ఈ ఇండెంటేషన్కి రిలేటెడ్గా మనకి ఒక 4 క్యారెక్టర్ స్పేస్ ఎలిగేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఓకే, ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ అని రాస్తాం. బట్ ఇక్కడ మిస్టేక్ ఏంటంటే ఇక్కడ చూడండి ఇది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమైంది, ఆల్మోస్ట్ ఇది మూవ్ అయింది. సో ఇక్కడ మనకి ఇన్వాలిడ్ అంటే సింటాక్స్ అనేది మనం ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. ఓకే, సింటాక్స్ అనేది మనం ప్రాపర్గా ఫాలో అవ్వలేదు. ఒకసారి ఇది ట్యాబ్ ఇచ్చి చూద్దాం. ఏం జరుగుతుందో చూద్దాం. సో షిఫ్ట్ ఎంటర్ చూడండి. ఓకే, గాట్ ఇట్. సో ఇది బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు నేర్చుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఎక్కడ ఇన్వాలిడ్ అంటే సింటాక్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఫస్ట్ నేర్చుకుంటేనే మీకు చాలా ఈజీ, రైట్? సో ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రాపర్గా మనకి ఏమైంది, హలో హాయ్ అనేది, ఎందుకంటే కండిషన్ ట్రూ అయింది కదా, హలో హాయ్ అనేది మనకి డిస్ప్లే అయింది. సో అది మెయిన్ ఇంపార్టెంట్, రైట్? సో దిస్ ఈజ్ ద ఈఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్స్. తర్వాత నెక్స్ట్ నెస్టెడ్ అంటే ఏంటండి, నెస్టెడ్ అంటే ఏంటంటే ఇఫ్లో ఇంకొక అనదర్ ఇఫ్ కండిషన్స్, రైట్? సో ఇఫ్లో ఇంకొక అనదర్ కండిషన్స్ అది ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. మ్యాచ్ ఓన్, ఓకే, అనే ఒక వేరియబుల్ తీసుకున్న ఇంట్ ఇన్పుట్, ఓకే. తర్వాత నెక్స్ట్ గోల్స్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఒక కండిషన్ రాస్తున్నా, ఇక్కడ చూడండి. ఇఫ్ మ్యాచ్ ఓన్ గ్రేటర్ దాన్ 8, ఓకే, ఎంటర్. ఇఫ్ గోల్స్ గ్రేటర్ దాన్ 20, ఎంటర్. ప్రింట్ సమ్ హుర్రేనా, హుర్రే, ఓకే. నెక్స్ట్ ఎంటర్. ప్రింట్ విన్నర్, ఓకే. ఇక్కడ చూడండి. సో తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే షిఫ్ట్ ఎంటర్ కొడదాం. సో ఏంటంటే మనకి ఎన్ని మ్యాచెస్ అనేది మనం గెలిచామంటే నేను ఒక 10 మ్యాచెస్ గెలిచాను. ఒకవేళ 10 మ్యాచెస్ గెలిచాను, 10 మ్యాచెస్ గెలిచిన తర్వాత అందులో గోల్స్ ఎన్ని అని అంటే 22 గోల్స్ వచ్చేసి 22. ఒకసారి చూడండి ఇక్కడ మనకి హరి దట్ మీన్స్ హురే అండ్ విన్నర్ అంటే మనకి ఈ 2 అనేది ప్రింట్ అయింది. ఎలా ప్రింట్ అయిందంటే ఒకసారి చూడండి. మొత్తం మ్యాచెస్ ఎన్ని, 10 మ్యాచెస్, ఓకే. సో 10 మ్యాచెస్ మనం గెలిచింది అంటే దట్ మీన్స్ మనం గెలిచాం, ఓకే. 10 మ్యాచెస్ని మనం గెలిచాం. తర్వాత నెక్స్ట్ గోల్స్ వచ్చేసి ఏంటంటే మొత్తం 22 గోల్స్, ఓకే. ఇక్కడ మనం చూడండి ఇఫ్ అనే ఒక కండిషన్ రాస్తాం. ఈ ఇఫ్ అనే కండిషన్లో మ్యాచ్ ఓన్స్ అంటే మ్యాక్సిమం ఎన్ని ఇక్కడ 10 గ్రేటర్ దాన్ 8. సో కండిషన్ ఏంటంటే ఏంటది, ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో వెంటనే ద బ్లాక్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళిపోతుంది. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏమైంది, మళ్ళీ అనదర్ కండిషన్ అనేది రాసినాం, రైట్? సో ఈ అనదర్ కండిషన్ రాయటం వల్ల ఏమైందనంటే ఇక్కడ మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట, కండిషన్ చెక్ చేస్తుంది. ఏంటది, గోల్స్. ఆ గోల్స్ అనేది 20 కాడికి అబోవ్ ఉన్నాయా లేదా, ఓకే. సో ఎప్పుడైతే చూడండి ఇక్కడ గోల్స్ అనేది ఏమైంది 20, ఓకే, 22 గ్రేటర్ దాన్ 20. సో కండిషన్ ఏంటది, ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయిందో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, ఓకే. ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయింది అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ కండిషన్ కూడా ట్రూ అయింది కాబట్టి ఈ కండిషన్ మిడిల్లో ఏముంది, విన్నర్ అంటే హుర్రే అండ్ విన్నర్, ఇది ప్రింట్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే కండిషన్లో విత్ ఇన్ ద కండిషన్ అంటే అనదర్ కండిషన్స్. ఇక్కడ చూడండి ఈ కండిషన్లో ఏమైంది, అనదర్ కండిషన్ అనేది మనం రాయడం జరిగింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయితే వెన్ దట్ కండిషన్ ఈజ్ ట్రూ దెన్ ఎంటర్ ఇన్ టు ది బ్లాక్ ఆఫ్ ది కోడ్ and again I am trying to
ఫిక్స్ ద కండిషన్, వన్ మోర్ కండిషన్. వాట్ ఈస్ ద వన్ మోర్ కండిషన్? ఇఫ్ గోల్స్ గ్రేటర్ దాన్ 20. సో వెన్ ద కండిషన్ ఈస్ ట్రూ, ద బ్లాక్ ఆఫ్ కోడ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. వాట్ ఈస్ ద బ్లాక్ ఆఫ్ కోడ్? ప్రింట్. సో రే తర్వాత నెక్స్ట్ ప్రింట్, నెక్స్ట్ ప్రింట్. సో ఎప్పుడైతే ఇది కండిషన్ ట్రూ కాబట్టి ఈ కండిషన్లో ఉన్న బ్లాక్ ఆఫ్ కోడ్ ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈ కండిషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంది? మ్యాచ్ 1 గ్రేటర్ దాన్ 8 ఉంది కాబట్టి దీనికి రిలేటెడ్గా వాట్ ఈస్ దట్? ప్రింట్ విన్నర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది దీని ఆటోమేటికల్గా. ఎందుకంటే మనకి ఇవన్నీ ఎగ్జిక్యూట్ అయినాయి కదా, అంటే కండిషన్ ట్రూ కాబట్టి, కండిషన్ ట్రూ కాబట్టి. సో ఇది మనకి నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్. తర్వాత నెక్స్ట్ ఇఫ్ కండిషన్స్ తర్వాత నెక్స్ట్ వేరే కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఇదేమో నెస్టెడ్ కండిషన్, నెస్టెడ్ ఇఫ్ కండిషన్, రైట్. ఇంకా నెస్టెడ్ కండిషన్ ఇన్ ఎల్స్ బ్లాక్ అనే ఒక కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి